హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ కౌశలానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, అసలు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు జాబ్ ఎలా వస్తుందో రాదో అని ఎలా చెక్ చేసుకోవాలి. చాలామందికి మెసేజెస్ ఆర్ మెయిల్ మీకు ఎగ్జామ్ పలానా డేట్కి షెడ్యూల్ అయిందని వాళ్ళకి మెసేజ్ కానీ మెయిల్ కానీ రాకపోయినా కానీ ఎగ్జామ్ అనేది షెడ్యూల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు రాకపోతే దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి. సో వచ్చిన రికమెండ్ అయిన జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ జాబ్ సూట్ అవుతుంది ఎలా చెక్ చేసుకోవాలి, దాన్ని ఎలా అప్లై చేయాలి అన్నది నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చివరి వరకు వీడియోని అయితే చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుందంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చి మీరు వీడియోని చూడడానికి మీకు అందుబాటులో ఉంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్తే అఫీషియల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి లింక్ ఓపెన్ చేసిన వెంటనే డాష్బోర్డ్ అని కనిపిస్తుంది. ఆ డాష్బోర్డ్లోనే మనకి మన అసెస్మెంట్స్ అనేవి కనిపిస్తాయి. చాలామందికి అక్కడ అసెస్మెంట్స్ అనేవి షెడ్యూల్ అయిపోతున్నాయి, మెసేజ్ మెయిల్ రాపోయినా కానీ. అండ్ ఇక్కడ మన స్కిల్కి తగ్గ జాబ్స్ అయితే రికమెండ్ చేస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ నేనైతే వీడియో చేసి పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ అపాక్స్ ఇంజనీరింగ్ సొల్యూషన్ అని ఉంది కదా, దాన్ని నేను ఫస్ట్ అప్లై చేయాలనుకుంటున్నా. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ దానికి సంబంధించి వ్యూ డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవి చెక్ చేస్తున్నాను. ఈ జాబ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ నా దగ్గర ఏమున్నాయి, ఈసీ పిఎల్సీ వచ్చు, మైక్రో కంట్రోలర్, మెకాట్రానిక్స్ వచ్చు. సో నేను ఇంకే స్కిల్స్ నేర్చుకోవాలో కూడా మనం అప్లై చేసిన దాన్ని బట్టి అదే చూపిస్తుంది. పీసీబీ డిజైనింగ్ ఆల్రెడీ నాకు వచ్చు, కానీ నేనైతే అసలు మెన్షన్ చేయలేదు ఇవి. ఇక్కడ మన స్కిల్ 50%, ఇప్పుడు నా స్కిల్స్కి అది ప్రొఫైల్ 50% మ్యాచ్ అయ్యింది. సో నేను అంతకుముందు వేరే స్కిల్స్ పెట్టి అయితే చేశాను, బట్ మాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు, మేము చదివిన డొమైన్లో జాబ్ కావాలండి, స్కిల్స్ ఎలా పెట్టి అలా చెక్ చేసుకోవాలని. సో ఇలా పెట్టుకుని మీకు స్కిల్స్ అండ్ యాడ్ చేసుకోవాల్సిన రెడ్ మార్క్లో ఉన్న స్కిల్స్ అయితే నేర్చుకోండి. ఈ కోర్స్ అనేది మీకు రికమెండ్ చేస్తుంది ఏం నేర్చుకోవాలో. అండ్ ఇప్పుడు మన పర్ఫార్మెన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లీడర్ బోర్డ్లో మనం రోజు లాగిన్ అయితే ఇక్కడ పాయింట్స్ వస్తాయి. నేను 4 డేస్ నుండి లాగిన్ అవుతున్నాను, 40 పాయింట్స్ అనేవి నాకు వచ్చినాయి. డైలీ నేను అవుతున్నా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నా పేరు. సో ఇలా లాగిన్ అవ్వడం వల్ల డైలీ లాగిన్ 10. ఇది ఎగ్జామ్ అయిన వాళ్ళకేనండి. సో ఇవన్నీ కింద ర్యాంకింగ్స్, ఎవరైతే రోజు ఎగ్జామ్ రాసి వాటిని ఫాలో అవుతున్నారో వాళ్ళ ర్యాంక్ అనేది చాలా ఇక్కడ 3900, 270, 2730 అలా చాలా తక్కువ ర్యాంక్ ఉంది. నాది 80,000లో ఉంది. నాకు మొన్నే ఎగ్జామ్ అయింది కాబట్టి నేను ఎగ్జామ్ అయిన కాడ నుండి లాగిన్ అవుతాను. నాకు 40 డైలీ 10 చొప్పున కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్. సో ఇలా ఫ్రెండ్స్, మీకు మెసేజ్ ఆర్ మెయిల్ రాకపోయినా మీరు లాగిన్ అయ్యి అక్కడ మీరు ప్రొఫైల్లో అసెస్మెంట్స్ కాడ మీకు టైం అండ్ షెడ్యూల్ అయితే అలా చెక్ చేసుకోండి. అండ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు జాబ్స్ అనేవి ఇలా యాడ్ చేసుకొని అప్లై చేసేయండి. ఎలా అప్లై చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, అలా చేయండి. సో ఈ విధంగా అయితే మనం జాబ్కి అప్లై చేయాలి. మన స్కిల్ మ్యాచ్ అవని అక్కడ గ్రీన్ అండ్ రెడ్ హైలైట్ అయితే చేసి చూపిస్తుంది కదా నేను వీడియోలో చేసినట్టు, ఇలా అయితే చేసుకోండి. సో చాలామందికి వాళ్ళు చదివిన డొమైన్లో జాబ్ చేయాలని ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఇది మా గొప్ప అవకాశం. ఆ స్కిల్సే నేర్చుకుని పెట్టుకోండి. సో కొంతమందికి ఆ స్కిల్ వాళ్ళు నేర్చుకున్న దాంట్లో అంత స్కిల్ లేదు, వాళ్ళకేంటి, అలాంటి వాళ్ళకి కూడా ఏం చేయాలో ఎగ్జాంపుల్గా నా దాంట్లోనే చేసి నేను ఎగ్జామ్ రాసిన క్వశ్చన్స్ కూడా అయితే పెట్టాను, ఎలా చేయాలో ఆ వీడియోస్ కూడా అయితే ఛానల్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు స్కిల్స్ వచ్చుంటే మీ దాని మీద వెళ్ళండి, రాదంటే ఆల్టర్నేట్గా మార్చుకోండి. అవకాశాన్ని అయితే వదులుకోకండి. అంటే మనం నౌకరీ, లింక్డ్ఇన్, ఇలా అన్స్టాప్ ఇలాంటివి ఉంటాయి కదా, అలా అప్లై చేసినట్టే ఉంటుంది కదా, దీంట్లో ఏంటి స్పెషాలిటీ అని అయితే అడుగుతున్నారు. ఆ జాబ్ పోర్టల్స్లో మనం మన స్కిల్స్, డిగ్రీ, ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్ లాంటివి యాడ్ చేస్తాం. ఇక్కడ వాటితో పాటు మన స్కిల్స్ మీద మనం నాలెడ్జ్, అంటే గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి టెస్ట్ కూడా క్వాలిఫై అయ్యాం, దానికి మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందని హైలైట్ అయ్యి అది కంపెనీస్ రిక్రూటర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి హైలైట్ అవుతుంది వాళ్ళు చెక్ చేసుకున్నప్పుడు. సో అందరూ ఒకే టైప్ ఆఫ్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళైతే ఉండరు కదా, డిఫరెంట్ సోర్సెస్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. లైక్ కోడింగ్ కొంతమంది ఉంటారు, టీచింగ్ ఉంటారు, బిజినెస్ డెవలపర్స్ ఉంటారు, వెబ్ డెవలపింగ్ చేసే వాళ్ళు ఉంటారు, డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు.
సో, రకరకాలైనటువంటి స్కిల్స్ కలిగిన వాళ్ళు ఉంటారు. రకరకాల ప్లాట్‌ఫామ్స్‌లో జాబ్ సెర్చ్ చేస్తారు. అటువంటి వాళ్ళందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ మీద ఆల్రెడీ ఎగ్జామ్ రాసి వచ్చిన పర్సెంటేజ్ అనేది రిక్రూటర్స్ డైరెక్ట్‌గా చూస్తున్నారు కాబట్టి. ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో రాస్తున్నారు కాబట్టి. సో, ఈ విధంగా హెల్ప్ అవ్వచ్చు. అంటే యాజ్ ఇట్ ఈజ్ లైక్ మనం అప్లై చేసిన దానికి, ఇక్కడ నుండి చేసిన దానికైతే డిఫరెన్స్ ఉంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ వస్తున్నాయి కాబట్టి రాసిన వాళ్ళు అప్లై చేయండి. సో, ఇది కూడా ఒక అవకాశంలా తీసుకొని అప్లై చేయండి అంతే. ఎవరైతే చివరి వరకు చూసారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.